ఒక మనిషిని అకారణంగా దూషించడం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని గనక బూతులు తిట్టడం, యూట్యూబ్ ఛానళ్ళలో కూర్చొని వీడియోలు చేసుకుంటూ, ఫేస్‌బుక్‌లో లైవ్‌లు పెట్టి, ఇటువంటి ఎదవల వల్ల చాలామంది వల్ల అనవసరంగా సమాజంలో ఒక రకమైన అన్‌రెస్ట్ ఉంటది. కొన్నిసార్లు శాంతి భద్రతల సమస్య కూడా రావచ్చు. ఏమొస్తది ఒక మనిషిని బూతులు తిడితే? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం చాలా కీలకం. దాన్ని ఎంకరేజ్ చేయాలి. దానికి కూడా ఒక లైన్ ఉంటదిగా. బూతులు తిట్టడం. మొన్నటికి మనం చూసాం. ఒకడు జగన్ గారి భార్య గారి గురించి నీచంగా మాట్లాడి, చివరికి అరెస్ట్ అయ్యి జైలు లేకపోతే, వాని కుటుంబం పరిస్థితి బాగోలేదని చెప్పి చాలామంది వానికి డబ్బులు విపరీతంగా పంపిస్తే, వాని అకౌంట్ కనుక యూపీఐ పేమెంట్ స్ట్రక్ అయిపోతే, చివరికి వాళ్ళ ఇంట్లో అకౌంట్లు పెడితే అకౌంట్లోకి పంపిస్తూ ఉన్నారు. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది, ఆదుకోవాలన్న ఆలోచన మంచిదే కావచ్చు, కానీ ఇటువంటి బూతులు తిట్టిన వాళ్ళందరికీ ఆర్థిక సహాయం అందించుకుంటూ పోతే, మరికొంతమంది ఇటువంటి కార్యకలాపాలకు ఎంకరేజ్ చేసినట్లు కాదా అని అంటే మనం కొట్టిపడేయలేము డెఫినెట్లీ. అండ్ అదే సమయంలో మొన్నటికి మనం చూసాం. వాడెవడో ఫేస్బుక్లో మీసాలు తిప్పి, నా అడ్రస్ రాసుకోరా జగన్ గారు ఆప్తా నియోజకవర్గం చిలమత్తూరు మండలం ఏదో ఊరి పేరు చెప్పి, లా భాష నుంచి దిగుతలేరు. జగన్ లా కొడక, లా డాష్ కో, లా డాష్ రారా అంటే లా భాషే. ఎట్లా గెలుస్తావు 2029 బూతులు ఏమవసరం? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది, ఆయన వ్యతిరేకించే హక్కు ఎవరికైనా ఉంటుంది, కాదనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనీయకుండా తిండి ఇల్లు తిరిగి ప్రచారం చేయండి, మీకు ఆ రైట్ ఉంటుంది. జగన్ మంచి చేయలేదని చెప్పండి, మీకు ఆ రైట్ ఉంటుంది. జగన్ పాలన వరెస్ట్ అని చెప్పండి, మీకు ఆ రైట్ ఉంటుంది. ఏమైనా చెప్పండి. డెఫినెట్లీ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం ఎవరైనా. కానీ జగన్ వాళ్ళ అమ్మను తిడుతూ, వాళ్ళ అమ్మగారిని, జగన్ గారిని లా భాష, నోరు తెరిచి లా భాష, మీసాలు తిప్పి ఫేస్బుక్లో ఏమైంది? ఆసుపత్రిలో పడుకున్నాడు. ఆ వైరల్ వీడియో మీరు చూసే ఉంటారు. మందు తాగుతున్నాడు దగ్గర కూర్చొని, రాత్రి అనుకుంటా, రాత్రి అనుకోద్దును. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పోయి ఎవరో మొత్తం మీద వీడియోలో కనిపిస్తుంది జగన్ గారి గురించి మాట్లాడతావారని, వాళ్ళ ఫ్యాన్సే ఉండొచ్చు. ఇవి ఎంతవరకు అంటే భరిస్తారు? తీసుకొని బేస్ చేస్తే తీసుకొని నెత్తి వగలగొట్టేశారు. ఏది వస్తే అది మాట్లాడతావా అని. కొట్టడాన్ని, దాడి చేయడాన్ని మనం ఏ పాయింట్లో కూడా మనం సమర్థించకూడదు. డెఫినెట్లీ అటువంటివి మంచిది కాదు. అటువంటి మంచిది ఖచ్చితంగా కాదు. దాడి చేయకూడదు. అలా ఎందుకు కొడతారు? ఆయన మాట్లాడేది పరమ చెత్త మాట్లాడాడు, కానీ మీరు దాడి చేయకూడదు కదా. నేను అదే అంటున్నా, వాళ్ళు పరమ చెత్త మాట్లాడారు. ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభిమానులు ఉంటారు కదా, ఎంతవరకు అని భరించుకుంటూ ఉంటామన్నది వాళ్ళ పాయింట్. ఏదైతే అది అవుతుందండి, కేసులు పెడతారో పెట్టనీయండి అంటున్నారు వాళ్ళు. దాడి చేశారు. అల్టిమేట్గా ఇట్ లీడ్స్ టు అన్రెస్ట్. వాళ్ళ కుటుంబంలో అలజడికి కారణం, సమాజంలో అలజడికి కారణం బూతులు తిట్టడం, కొట్టడం, కొట్టిన మళ్ళీ కొట్టడం, మళ్ళీ బూతులు. ఇది ఎంతవరకు వెళ్ళి ఆగాలి? అంత బూతులు తిట్టాల్సిన అవసరం ఏంటి? జగన్ గారిని బూతులు తిడితే తోపులైపోతారా? చంద్రబాబు గారిని బూతులు తిడితే తోపులైపోతారా? జగన్ గారి భార్య గారిని బూతులు తిడితే తోపులవుతారా? లోకేష్ గారి భార్య గారిని బూతులు తిడితే తోపులవుతారా? చంద్రబాబు నాయుడు గారి పాలన బాగోలేదు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయి, ఆ రైట్ ఉంటుంది ఎవరికైనా. కానీ బూతులు తిరుగుతున్నా, జగన్ గారి రాజకీయం బాగలేదన్నావు, నువ్వు ఇంటింటికి పోయి ప్రచారం చేయి, నీకు ఆ రైట్ ఉంటుంది. బూతులు తిట్టా జగన్ గారి భార్య గారిని ఎందుకు తిడతారు? లోకేష్ గారి భార్య గారిని ఎందుకు తిడతారు? ఎవరైనా లాస్ట్కి దాడులు చేసుకుని తలకాయలు వాళ్ళు పట్టుకుని ఆసుపత్రిలో పడుకున్నారు. కొట్టడం తప్పే, తిట్టడం ఎందుకు అనవసరంగా కొట్టేంతవరకు తెచ్చుకోవడం, అంతవరకు పరిస్థితులు తెచ్చుకోవడం, అందరూ ఒకే విధమైన ట్రీట్మెంట్ ఉండదు కదా. నేను అంటున్నా కొట్టడం తప్పే, ఆ విధంగా మీరు దాడి చేయడం ఏంటి అని. దాడి చేసిన వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటి? అరే ఎంత ఓపిక ఉంటే ఎంతకాలం భరించాలి? బూతులు తిట్టుకుంటూ పోతే చూస్తే అడ్డు ఉండాలి. వాళ్ళ వర్షన్ అది. అదే అంటున్నాను. ఇటువంటివన్నీ పెరిగితే అల్టిమేట్గా వేర్ ఇట్ లీడ్స్ టు బీ నాట్ ఫెయిర్. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ అనవసరంగా అంటే జగన్ గారిని బూతులు తిడుతూనే ఉన్నారు. అధికారం ఉందని చెప్పి విచ్చలవిడితనం ఎవరూ ప్రదర్శించవద్దు.
ఇప్పుడు వాళ్ళు దాడి చేశారు, దాడి చేయడానికి వాళ్ళకి ఏమైనా అధికారం అవసరం వచ్చిందా? జగన్ గారికి అభిమానం ఒకటి చేయాలనుకున్నారు, దాడి చేశారు. తప్పు, దాడి చేయకండి. మరి చట్ట ప్రకారం పోతే పోలీసులు స్పందించట్లేదు అన్నారు. మళ్ళీ ఇక్కడ పోలీసులు కూడా నిజంగానే చాలా చోట్ల కల్ప్రిట్సే. అక్రమమైన కేసులు, అడ్డదిడ్డమైన కేసులు, ఒకరి విషయంలో స్పందించి మరొకరి విషయంలో స్పందించకుండా. సో ఎక్కడైనా కనుక సమాజంలో అన్రెస్ట్ వచ్చిందంటే వీళ్ళందరూ బాధ్యులే. ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎవరికి వాళ్ళు చట్ట పరిధిలో ప్రవర్తించడం నేర్చుకోవాలి.